మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీజాపూర్ జిల్లాకు చెందిన ముఖేష్ చంద్రకర్ అనే జర్నలిస్ట్ని ఆ ప్రాంత దుండగులు ఘోరంగా హత్య చేయడాన్ని భద్రాచలం పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి నిందితులను ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వారిపై కఠిన చట్టాలు పెట్టి అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పందించి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కూడా జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన మన తోటి జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ దారుణంగా హత్య గావింపబడ్డాడు. ఎంతో మంచి జర్నలిస్టు, ప్రతి ఒక్క సమస్య మీద తన గళం వినిపిస్తూ ప్రతి సమస్యని ప్రభుత్వం దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తూ జరుగుతున్న అన్యాయాల మీద తన కలంతో పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక బడా కాంట్రాక్టర్ యొక్క రోడ్డు పనులకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపే ఒక కథనాన్ని ప్రచురించడంతో కక్ష పెంచుకున్నటువంటి కాంట్రాక్టర్లు తనని 3 రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో పడేసి చేసినటువంటి ఉదంతం ఈ రోజున వెలుగులోకి రావడంతో భద్రాచలం రిపోర్టర్లే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఈ రోజున ముక్త కంఠంతో జరిగినటువంటి హత్యను ఖండిస్తున్నారు. ఐక్యత తెలియజేయాలి. జర్నలిస్టులు దాడి జరిగితే కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పేసి తెలియజేసే విధంగా అటువంటి శిక్షలు ఖరారయ్యే విధంగా ఇచ్చారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.